బ్రో ఇన్ని డేస్ మదర్ చేసే పనులు, కుకింగ్, లాండ్రీ, బిల్స్, అపాయింట్మెంట్స్ అవన్నీ పేరెంట్స్ చూసుకునేవాళ్ళు. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత సడన్ గా ఇవన్నీ నువ్వే మేనేజ్ చేయాలంటే ఒక్కటేసారి ఓవర్వెల్మింగ్ అనిపించచ్చు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తా. ఇండియాలో మనం ఎప్పుడు ఏదో ఒకటే చూసుకుంటాం, ఇదర్ స్టడీస్ ఆర్ జాబ్. మిగతా అంతా పేరెంట్స్ హ్యాండిల్ చేస్తారు, లైక్ కుకింగ్, క్లీనింగ్, లాండ్రీ, అపాయింట్మెంట్స్ అవన్నీ. అబ్రాడ్ లో దిగిన తర్వాత ఇవన్నీ నీ రెస్పాన్సిబిలిటీస్ అవుతాయి. నేను ఇవన్నీ మేనేజ్ చేయగలనని డౌట్ వస్తుంది. బ్రో ఇది ఇంటెలిజెన్స్ ప్రాబ్లం కాదు, నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేయని స్కిల్. ఇది ఎలా ఫిక్స్ చేయాలో నేను 3 థింగ్స్ చెప్తాను. నంబర్ 1, ఫ్లైట్ ఎక్కే ముందే వాషింగ్ మెషిన్ ఎలా యూజ్ చేయాలి, ఐరనింగ్ ఎలా చేసుకోవాలి అండ్ బేసిక్ కుకింగ్ స్కిల్స్ ఎలా చేయాలో అనేది ఒక్కసారి ఇంట్లో ప్రాక్టీస్ చేయి. నంబర్ 2, ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫిక్స్ డేసే పెట్టుకో. సండే గ్రోసరీ షాపింగ్, మండే లాండ్రీ అండ్ మంత్ ఎండ్ కి బిల్స్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకో. ఇలా ఒక రొటీన్ ఫిక్స్ చేసుకో, రాండమ్ గా చేయడం కంటే. ఫిక్స్ షెడ్యూల్ ఉంటే ఏది మిస్ అవ్వదు. నంబర్ 3, బిల్స్, అపాయింట్మెంట్, డెడ్ లైన్స్ ఇవన్నీ గుర్తుంటాయని అనుకో. ఫోన్ లో రిమైండర్స్ అండ్ క్యాలెండర్స్ యాప్ వాడు. రెంట్, ఫోన్ బిల్, ఇన్సూరెన్స్ ఇవి డేట్స్ మిస్ అయితే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. కొన్నిసార్లు బిగ్గర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్ కి వెళ్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయి, ఎందుకంటే ఈ వీడియో వల్ల వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు.